ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చాను. అది ఏంటంటే ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే, ఇండస్ట్రీలో ఇంత దారుణమా? అసలు ఛత్రపతి శివాజీకి సంబంధించిన బయోపిక్ ఎందుకు లేనట్లు, అసలు ఏంటా దారుణం అనేది ఇప్పుడు నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. బయోపిక్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది, అందుకు చావా సినిమానే నిదర్శనం. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. దాదాపు 140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చావా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ నట ప్రభంజనానికి ఫుల్ మార్కులు పడ్డాయి. బయోపిక్ లేనట్లే. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ కూడా వస్తుందంటూ అప్పట్లో ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్ షాహిద్ కపూర్ను శివాజీగా చూపించనున్నాడని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ ఈ మూవీ ఆటకెక్కిందంట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. అమిత్ రాయ్ మాట్లాడుతూ, సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. నేను డైరెక్ట్ చేసిన ఓ మై గాడ్ 2 మూవీ 180 కోట్లు సాధించింది. ఎలా పనిచేస్తా, అయినప్పటికీ నా పనితనం నిరూపించుకోవడానికి ఇది సరిపోదట. నటీనటుల ఎంపిక, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లాంటి వ్యవస్థల కింద నలుగుతూ ఒక దర్శకుడు ఎలా పని చేయగలడు? 5 ఏళ్ల జీవితాన్ని ఒక కథకు అంకితం చేస్తే కొందరు సడన్గా వచ్చి అందులో ఇది తప్పు అది తప్పు అని ప్రతిదానికి వంకలు పెడితే ఎంత బాధగా అనిపిస్తుంది అంటూ ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేసినట్టే చెప్పకనే చెప్పారు ఆయన. ఇంకా మాట్లాడుతూ, కొందరు హీరోలు కేవలం బాక్సాఫీస్ లెక్కల్నే చూస్తాము, హీరోలకు స్టోరీలే కావాలి. మరికొందరు మాత్రం నిజాయితీగా కథల్ని మాత్రమే నమ్ముతారు. కానీ చాలామంది సమాజంలో చేదు నిజాలను కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమాలే భాగమవడానికి బదులుగా ప్రేమ కథా చిత్రాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు. అమిత్ రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. షాహిద్ కపూర్ విషయానికి వస్తే ఆయన చివరిగా దేవా చిత్రంలో డిజాస్టర్ అందుకున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఇదండి ఛత్రపతి శివాజీకి సంబంధించిన బయోపిక్ సంబంధించిన డీటెయిల్స్.